ఈయన 4 సార్లు ఎమ్మెల్యే. తొలిసారి సైకిల్ గుర్తుపై గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అవడంతో సైకిల్ దిగి కారెక్కాడు. కారు గుర్తుపై గొంప గోవర్ధన్ 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 4 సార్లు గెలిచాక తీరు మారింది. చుట్టూ తిరిగిన పక్కన పెట్టారు. అభివృద్ధిని మర్చిపోయారు. స్వప్రయోజనాలే ముఖ్యమనుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక అక్కడక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించి వదిలేశారు. కట్ చేస్తే 5వసారిగా ఎమ్మెల్యేగా కాలేకపోయారు. ఇంతకీ ఎందుకంత వ్యతిరేకతను గోవర్ధన్ మూటగట్టుకున్నారు? హ్యావ్ ఏ లుక్. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గంప గోవర్ధన్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి 2012, 2014, 2018లో వరుసగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి వరుసగా 3 సార్లు గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. కానీ ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి గంప గోవర్ధన్ రెడ్డి గెలిచారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా ఉండటంతో గంప గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు చేసిన అభివృద్ధి కొంచెమే అయినా కేసీఆర్ను చూసి ప్రజలు మళ్లీ అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముందు వరుసలో ఉన్న తరువాత నెమ్మదించారు. ప్రారంభించిన అభివృద్ధి పనులు కేసీఆర్ ఇచ్చిన హామీలు 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించాయి. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోవడం మానేశారని పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. గంప గోవర్ధన్ నియంతలా వ్యవహరిస్తున్నారని పలువురు నాయకులు, కార్యకర్తలు స్వయంగా అప్పట్లో కేటీఆర్కు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో కామారెడ్డిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు సైతం కేటీఆర్ వెళ్లడం చర్చనీయాంశమైంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలోనూ నాణ్యత లోపించడం, భవనాలకు బీటలు రావడం వంటి అంశాలు గోవర్ధన్కు మరింత వ్యతిరేకంగా మారాయి. దీంతో ఈసారి బీఆర్ఎస్ ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. గంప గోవర్ధన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను సరిచేసుకొని భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారిస్తారా? మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పార్టీ అధిష్టానం నుంచి మంచి మార్కులు సాధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.